ధైర్యం ఇస్తే ఇంకింతమంది వస్తారు. ఐఐటి చదువుకున్నోళ్ళు, ఎన్ఐటీలో చదువుకున్నోళ్ళు, బిట్స్ పిలానీలో చదువుకున్నోళ్ళు, ఎస్ఆర్లో చదువుకున్నోళ్ళు, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నోళ్ళు ఇంకా చాలా మంది వస్తారు. విద్యార్థి నాయకులు, రాజకీయ నాయకులు అవుతారు. నిజంగా మీరు అనుకున్న లాంటి రాజకీయం వస్తుంది. కానీ తీన్మార్ మల్లన్న లాంటి, నాకు తీన్మార్ మల్లన్న అంటే గుర్తొచ్చింది. ఆయన పేరు తీన్మార్ మల్లన్న కాదట, అసలు పేరు వేరే ఉన్నది. చింతపండు నవీన్ అలియాస్. నాకు నిన్న ప్రవీణ్ అనే చెప్పిండు, పోలీస్ ఆఫీసర్ కదా. అలియాస్ అని ఎవరుకుంటుంది తమ్మి? చోటా షకీల్కు, దావుద్ ఇబ్రహీం అలియాస్, చోటా షకీల్ అలియాస్, జగ్గు దాదా అలియాస్, లంగలకు దొంగలకు ఉంటుంది. చింతపండు అలియాస్ తీన్మారట. గిసంటోళ్ళకు ఓట్లేసి రేపు రాజకీయాల్లోకి చట్టసభల్లోకి తీసుకొస్తే చట్టసభలు చెత్త సభలు అవుతాయి. రేపటి రోజున బూతు మాటలకు వేదికలు అవుతాయి. వాటి పవిత్రత, వాటికి ఉండే కొద్దిపాటి గౌరవం కూడా మొత్తం పోతుంది. ఇగో జీవితం అంతా కొట్లాడిన పెద్ద ఆయన, ఇగో డిప్యూటీ చైర్మన్ కౌన్సిల్ బండ ప్రకాష్ గారు, మీ నియోజకవర్గ ముద్దుబిడ్డ, ఇలా డిప్యూటీ చైర్మన్గా ఉన్నాడు. అట్లాంటి బండ ప్రకాష్ గారు లాంటి మేధావి, అట్లాంటి మంచి నాయకుడు ఉన్న కౌన్సిల్లో, సారన్న లాంటి మంచి వాళ్ళు ఉన్న కౌన్సిల్లో ఇవాళ కూర్చోవలసింది, అక్కడ ఉండవలసింది చదువుకున్న మీలో ఒకడు విద్యావంతుడు రాకేష్ తప్ప ఇంకొకరు కాదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఏనుగుల రాకేష్ రెడ్డి గారిది 3వ వరుసలో ఉంది. ఆ పక్కన ఇందులో సింబల్స్ ఉండవు. మొట్టమొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ టైం ఓటర్స్. మీరు ముఖ్యంగా చూడండి, ఇందులో సింబల్స్ ఉండవు. కారు గుర్తుండదు, ఏ గుర్తుండదు, అట్లే ఉంటుంది. రాకేష్ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ఆ బాక్స్ ఉంటుంది. బాక్స్లో టిక్కు పెడితే చెల్లదు, ఇంటూ కొడితే చెల్లదు, ONE1 అని రాస్తే చెల్లదు. ఓన్లీ నిలువు గీత. వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా, అట్లాగే ఒక చిన్న నిలువు గీత గీయాలి తప్ప వేరే ఏం రాయొద్దు. శ్రీరాముడు నీవే గలవు అనేది అసలే రాయొద్దు. మా ప్రవీణ్ అని చెప్పినట్టు ఓం అని, శ్రీరాముడు అని ఏది రాయకుండ్రి. ఓన్లీ 1 నెంబర్ 1 వేయండి. రాకేష్ని గెలిపించండి. మీరందరూ రాకేష్ గెలిస్తే వరంగల్ గెలిచినట్టు, రాకేష్ గెలిస్తే వరంగల్ ప్రతి పట్టభద్రుడు గెలిచినట్టు, రాకేష్ గెలిస్తే ప్రతి రైతు బిడ్డ గెలిచినట్టు, రాకేష్ గెలిస్తే యువకులు, ఉత్సాహవంతులు, విద్యావంతులు గెలిచినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీ ఆశీర్వాదం ఇవ్వాలి. మే 27 పోలింగ్ తేదీ, దయచేసి వచ్చి ఓటేయాలని కోరుతూ జై తెలంగాణ.